నమస్తే, తెరచాటు రాజకీయానికి స్వాగతం. ఆయన రాజకీయ వ్యూహాలు ఎవరికీ అంతుపట్టవు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఆయనకు సముచిత స్థానమే లభిస్తుంది. దాని అదృష్టమనాలో సదరు నేత రాజకీయ చాణక్యమనాలో ఎవరికీ అర్థం కాదు. అలాంటి సారికి ఈసారి కాలం కలిసి వస్తున్నట్లు కనిపించడం లేదు. అధికార పార్టీలో చేరడానికి ఆ ప్రతిపక్ష ఎమ్మెల్యే సిద్ధమైనప్పటికీ డోర్స్ తెరుచుకోవడం లేదంట. దాంతో ఆయన భవిష్యత్తు వ్యూహంపై రకరకాల చర్చలు మొదలయ్యాయి. ఎందుకో సారెవరో, ఆయన స్ట్రాటజీ ఏంటో ఇవాళ తెరచాటు రాజకీయంలో చూద్దాం. విశాఖ నార్త్ ఎమ్మెల్యే మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు వ్యూహం ఎవరికీ అంతుపట్టడం లేదు. ప్రస్తుతం టీడీపీ పార్టీలో ఉన్నప్పటికీ వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీలోకి జంప్ అవ్వాలన్న ఆలోచన ఆయనలో వచ్చినా ఆ పార్టీలో కొంతమంది అడ్డుకున్నారనే ప్రచారం జరిగింది. దాంతో ఇప్పటి వరకు తటస్థంగా ఉన్న గంటా ఈ మధ్య కాలంలో మెరుపు తీగల అప్పుడప్పుడు టీడీపీ కార్యాలయంలో కనిపిస్తుండటంతో ఆయన వ్యవహార శైలి ఎవరికీ అంతుపట్టడం లేదు. గంటా అసలు టార్గెట్ ఏంటి? వైసీపీలో ఎంట్రీ కావాలా? అదను చూసుకుని జనసేనలోకి వెళ్తారా? లేక టీడీపీ టైం బాగుందని అంచనా వేసుకుని ఆ పార్టీలో కొనసాగుతారా? ఈ 3 మార్గాల్లో ఆయన టార్గెట్ ఏదైనా ప్రస్తుతానికి మాత్రం ఆయన మౌనం వహించారు. ఏం మాట్లాడితే ఏ పార్టీ వారికి కోపం వస్తుందో అన్నట్టుగా తయారైంది ఆయన పరిస్థితి. సొంత వియ్యంకుడు నారాయణని పోలీసులు అరెస్ట్ చేసినా కూడా గంటా నోరు తెరవలేదు. టీడీపీ నేతలంతా నారాయణ అరెస్ట్ను ఖండించినా కనీసం ఆ మాత్రం సానుభూతి గంటా చూపలేదు. దాంతో గంటా వ్యవహారంపై పార్టీ శ్రేణులు చర్చించుకుంటున్నాయి. తన రాజకీయ భవిష్యత్తు కంటే అదేమంత ఎక్కువ కాదు అనే భావన గంటా నోరు తెరవకపోవడానికి కారణమనే వాదనలు వినిపిస్తున్నాయి. ఉనికి కోసం ఆయన ఏ కండువా కప్పుకోవడానికైనా సిద్ధపడతారు. ఎవరిపైనైనా నోరు చేసుకుంటారు. అవసరం అనుకుంటే అక్కడితో మౌనం వహించి మెల్లగా జారుకునే తత్వం ఆయనదని పార్టీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. విశాఖ ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యేగా గంటా శ్రీనివాసరావు తెలుగుదేశం పార్టీ తరపున 2019 ఎన్నికల్లో గెలుపొందారు. అయితే గెలిచిన తర్వాత 2.5 ఏళ్లలో 1-2 సార్లు మాత్రమే నియోజకవర్గానికి వెళ్లారని ఆ నియోజకవర్గ ప్రజలే చెప్పుకుంటున్నారు. ప్రతి ఎన్నికల్లో నియోజకవర్గాలు మార్చడం, ధన ప్రవాహంతో గెలవడం, ఆ తర్వాత ఆ నియోజకవర్గం గురించి పట్టించుకోకపోవడం షరామామూలైపోయిందని టీడీపీ శ్రేణులు అంటున్నాయి. టీడీపీ ప్రభుత్వ హయాంలో మంత్రి పదవిలో ఉన్నప్పటికీ అభివృద్ధి చేసిన దాఖలాలు లేవు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండడం, టీడీపీ నేతలపై దాడులు, అరెస్టులు జరిగినా నోరు మెదపకపోవడం వంటి విషయాల్లో పార్టీ అధిష్టానం గుర్రుగా ఉందని తెలుస్తోంది. మరోవైపు ఉత్తర నియోజకవర్గం నుంచి కనీసం పట్టించుకోకపోవడంతో ఈ నియోజకవర్గం ఒక అనాథగా మారిందని ఆ నియోజకవర్గ టీడీపీ నేతలు, కార్యకర్తలు చెబుతుండడం గమనార్హం. తెలంగాణ కాంగ్రెస్ నేతలు పల్లె బాట పట్టనున్నారు. వరంగల్లో ఇచ్చిన రైతు డిక్లరేషన్ నేపథ్యంలో జనంలోకి వెళ్లాలని రాహుల్ గాంధీ ఇచ్చిన ఆదేశాలు అమలుకు సిద్ధమయ్యారు. అందుకు నెల రోజుల యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నారు. దానికి సంబంధించి రూట్ మ్యాప్ సిద్ధం చేసి ముఖ్య నేతలకు పీసీసీ దిశానిర్దేశం చేయనుందంట. ఎవరెవరు ఎక్కడ తిరగాలో దిశానిర్దేశం చేయనుందంట. వరంగల్లో జరిగిన రాహుల్ సభలో రైతుల కోసం ప్రకటించిన డిక్లరేషన్పై జనంలోకి వెళ్లేందుకు కాంగ్రెస్ కసరత్తు మొదలుపెట్టింది. ఈ నెల 16వ తేదీన పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం కాబోతోంది. వచ్చే నెల రోజుల్లో డిక్లరేషన్ను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాల్సిన కార్యాచరణను పీఏసీ సిద్ధం చేయనుంది. సమావేశానికి పీఏసీ సభ్యులతో పాటు డీసీసీ అధ్యక్షులను కూడా పిలవాలని నిర్ణయించింది.
ఈ నెల 21 నుండి ప్రతి నాయకుడు పల్లెబాట పట్టాలని నిర్ణయించింది. పల్లె పల్లెకు కాంగ్రెస్ అనే నినాదంతో కార్యాచరణను చేపట్టబోతోంది. పల్లె పల్లెకు కాంగ్రెస్ పేరుతో పీసీసీ నేతల నుండి కింది స్థాయి కార్యకర్త వరకు పల్లెబాట నిర్వహించాలని భావిస్తోందట. దీనికోసం ప్రత్యేకంగా కమిటీలను వేయాలని పార్టీ ప్లాన్ చేస్తుంది. సుమారు 300 మంది నాయకులతో డిక్లరేషన్పై జనంలోకి వెళ్లాలని చూస్తోంది. 2 మండలాలకు ఓ సీనియర్ నేతను నియమించి ప్రతి నాయకుడు 40 గ్రామాల్లో పర్యటించేలా ప్లాన్ చేయాలని చూస్తుంది. వీరితో పాటు పార్టీలో ముఖ్య నాయకులను కూడా భాగస్వాములను చేసి జిల్లాల వారీగా సమీక్షలు సమావేశాలు పెట్టి రైతులకు డిక్లరేషన్లోని అంశాలు తెలియజేసే ప్రయత్నం చేయాలని ఆలోచిస్తోంది. ఈ 40 గ్రామాలను 4 పార్లమెంటు పరిధిలో ఉండాలని, అక్కడ స్థానిక నాయకులతో పాటు డిక్లరేషన్పై అవగాహన కల్పించడానికి వచ్చిన నాయకులు కోఆర్డినేట్ చేసుకుంటూ ముందుకు వెళ్లాలని పార్టీ భావిస్తోంది. పొలిటికల్ అఫైర్స్ కమిటీలో పల్లె పల్లెకు కాంగ్రెస్ కార్యక్రమంపై రూట్ మ్యాప్తో పాటు నాయకులకు పని విభజనపై ఒక క్లారిటీ పూర్తిగా రాలేదంటున్నారు. మరి లోకల్ నాన్ లోకల్ నేతల మధ్య విభేదాలు తలెత్తే అవకాశం ఉందని గాంధీ భవన్ వర్గాలు భావిస్తుండటంతో ఎలా కోఆర్డినేట్ చేసుకుంటారో చూడాలి. టీడీపీ జనసేన పొత్తులకు సై అంటున్నట్లు ప్రచారం జరుగుతుంది. వైసీపీ వ్యతిరేక పక్షాలని ఏకమైతే ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలదని, దాంతో వైసీపీకి చెక్ పెట్టడం సుసాధ్యమని టీడీపీ జనసేన నేతలు ఇప్పటికే ప్రకటించారు. ఆ క్రమంలో ఆ 2 పార్టీల పొత్తులపై క్లారిటీ వస్తుంది. అదే జరిగితే టీడీపీలో కలిసి నడవడంపై ససేమిరా అంటున్న బీజేపీ ఏం చేయబోతుంది? పవన్ వదిలేస్తుందా, లేకుంటే టీడీపీని కలుపుకుని పోలుతుందా? ఈ పొత్తుల ప్రవాహంపై రాష్ట్ర బీజేపీ నేతల మనసులో ఏముందో ఇవాల్టి తెరచాటు రాజకీయాలను చూద్దాం. తరువాత ఏంటి? ఇదే ఇప్పుడు ఏపీ బీజేపీ నేతలను తొలిచేస్తున్న ప్రశ్న. ఇప్పటి వరకు బీజేపీ అంతంత మాత్రంగా కార్యకలాపాలతో నెట్టుకొచ్చింది. మారుతున్న రాజకీయ పరిణామాలతో దూకుడు పెంచేందుకు ఆ పార్టీ శ్రేణులు రెడీ అవుతున్నట్టు సమాచారం. ఇప్పటి వరకు ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న సోము వీర్రాజు మాత్రమే క్రియాశీలక కార్యకలాపాలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. అయితే జూన్ తర్వాత నుంచి ఏపీలో కాషాయ దళం దూకుడు పెంచుతుందని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో బీజేపీ అంత యాక్టివ్గా కనిపించడం లేదు. దూకుడుగా పోదామన్నా ఆ పార్టీకి క్యాడర్ కరువు కనిపిస్తోంది. వైసీపీ, టీడీపీ, జనసేన క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నాయి. బీజేపీ నేతలు చాలా తక్కువగా తెర మీదకు వస్తున్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న సోము వీర్రాజు రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తూ దూసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. జనసేనతో కలిసే ఉన్నామని బీజేపీ బాహాటంగా చెబుతున్నప్పటికీ కలిసి ఎలాంటి కార్యాచరణ చేపట్టకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మిత్రపక్షంగా ఉన్న జనసేన ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకూడదని ఇస్తున్న స్టేట్మెంట్లు బీజేపీని డిఫెన్స్లో పడేస్తున్నట్లు కనిపిస్తున్నాయి. దీంతో భవిష్యత్తు కార్యాచరణపై బీజేపీ నేతలు దృష్టి పెట్టినట్లు కనిపిస్తున్నారు. జూన్లో జాతీయ పార్టీ అధ్యక్షుడు నడ్డాతో బహిరంగ సభలను నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారని సమాచారం. మరి దీనివలన పార్టీ కార్యకలాపాలు మరింత విస్తృతం చేయడంతో పాటు క్యాడర్ని ఉత్సాహపరిచే వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నారు. జాతీయ అధ్యక్షుడిగా ఉన్న నడ్డాతో బహిరంగ సభలు తర్వాత పార్టీలోని ముఖ్య నేతలు కూడా రంగంలోకి దింపేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇప్పటి వరకు అధ్యక్షుడి సోము వీర్రాజు ఒక్కరే యాక్టివ్గా ఉన్నారు. ఇకపై పురంధరేశ్వరి, కన్నా లక్ష్మీనారాయణ, సుజనా చౌదరి, సీఎం రమేష్, విష్ణువర్ధన్ రెడ్డి వంటి నాయకులను కూడా యాక్టివ్ పాలిటిక్స్ వైపు మళ్లించాలన్నది ఆ పార్టీ ఆలోచనగా కనిపిస్తోంది.
పనిలో పనిగా పొత్తులపై నడుస్తున్న చర్చకు కూడా జాతీయ నేతలతో క్లారిటీ ఇప్పించాలని కూడా ఆంధ్రప్రదేశ్ బీజేపీ భావిస్తోంది. నడ్డా సభ తర్వాత కమల నేతలు మరింత దూకుడుగా ఏపీ రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఎన్నికల నాటికి పార్టీని పూర్తి స్థాయిలో బలోపేతం చేసి అభ్యర్థులను కూడా సిద్ధం చేసుకునేందుకు బీజేపీ సన్నద్ధమవుతోంది. మరి వారికి దింపుడు కళ్లెం ఆశలు అవుతాయో లేదా ఏదైనా ప్రయోజనం చేకూరుతుందో చూడాలి. విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి ఉంటుందని గత టీడీపీ ప్రభుత్వం డిక్లేర్ చేసింది. దానికి స్థానిక రైతులు ముందుకొచ్చి సారవంతమైన భూములు 1000 ఎకరాలు ఇచ్చేశారు. అక్కడ అభివృద్ధి కూడా ప్రారంభమైంది. ఇంతలోనే ప్రభుత్వం మారిపోయింది. వైసీపీ 3 రాజధానుల నినాదం ఎత్తుకుంది. దానిపై అమరావతి రైతులు ఉద్యమం మొదలుపెట్టారు. కోర్టులో పుంఖానుపుంఖాలుగా కేసులు నమోదయ్యాయి. వాటిని విచారించిన హైకోర్టు అమరావతి రాజధాని అని స్పష్టం చేసింది. అయినా వైసీపీ మొండి పట్టుదలకు పోయే ప్రయత్నం చేసింది. అదే ఇప్పుడు జగన్ సర్కార్కు గండంగా మారిందా? ఏపీలో వైసీపీ సర్కార్ అధికారంలోకి వచ్చాక అప్పటికే రాజధానిగా ఎంపికై ఓ మోస్తరుగా పనులు కూడా పూర్తి చేసుకున్న అమరావతిని కాదని 3 రాజధానుల వైపు మొగ్గింది. అయితే దీనిపై అప్పటికే ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్న రైతులు హైకోర్టును ఆశ్రయించడంతో సర్కార్ ప్లాన్ బెడిసి కొట్టింది. అమరావతిలో రాజధాని అభివృద్ధి చేయాల్సిందేనంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పు జగన్ సర్కార్కు గండంగా మారింది. అలాగని దీనిపై సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు ప్రభుత్వం సాహసించడం లేదు. దీంతో ప్రభుత్వం పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా మారిపోతోంది. అమరావతిలో రాజధాని అభివృద్ధి చేయాల్సిందేనంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పు ఇప్పుడు జగన్ సర్కార్కు గండంగా మారిపోయింది. అసలే నిధుల కొరతతో అల్లాడుతున్న వైసీపీ సర్కార్కు హైకోర్టు ఏకంగా 6 నెలల డెడ్లైన్ పెట్టి మరీ రాజధాని అభివృద్ధి చేయమంటోంది. దీంతో హైకోర్టు తీర్పును అమలు చేసే విషయంలో ప్రభుత్వం తీవ్ర మల్లగుల్లాలు పడుతోంది. నిధుల కొరతను సాకుగా చూపుతూ 6 నెలల గడువును 60 నెలలకు పెంచాలంటూ ప్రభుత్వం ఇప్పటికే హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. అయితే దీనిపై హైకోర్టు ఏ నిర్ణయం తీసుకోలేదు. ఆలోపే రైతులు అమరావతిలో పనులు కావడం లేదంటూ హైకోర్టును ఆశ్రయించడంతో ప్రభుత్వాన్ని పనుల స్టేటస్ రిపోర్ట్ కోరింది. అమరావతి రాజధాని అభివృద్ధిపై హైకోర్టు ఇచ్చిన తీర్పు అమలు సాధ్యం కాదంటూ వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలతో పాటు సీఎం జగన్ కూడా స్వయంగా అసెంబ్లీలోని ఎప్పుడో కుండబద్దలు కొట్టేశారు. పైకి మాత్రం హైకోర్టు తీర్పు అమలుకు నిధుల్లేవంటూ అఫిడవిట్ దాఖలు చేశారు. ప్రభుత్వ నిర్ణయాల్లో జోక్యం చేసుకునే హక్కు హైకోర్టుకు లేదని ఓవైపు అసెంబ్లీలో చెప్పేసిన ప్రభుత్వం పైకి మాత్రం నిధులలేమి జపం చేస్తోంది. దీంతో హైకోర్టు తీర్పు అమలు జరగడం లేదని భావిస్తున్న రైతులు తిరిగి కేసు వేశారు. అమరావతిపై హైకోర్టు ఇచ్చిన తీర్పు అమలు చేయడం ఇష్టం లేకపోతే సుప్రీంకోర్టును ఆశ్రయించి ఆ మేరకు ఊరట కోరే అవకాశం ప్రభుత్వానికి ఎప్పుడూ ఉంటుంది. హైకోర్టు తీర్పేమీ ఫైనల్ కాదు. కానీ హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు ప్రభుత్వం అసలు ముందుకు రావడం లేదు. హైకోర్టు తీర్పు తర్వాత న్యాయ నిపుణులతో పలుమార్లు సంప్రదింపులు జరిపిన ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీలు చేసే విషయమై నెలలు గడుస్తున్నా నిర్ణయం తీసుకోలేదు. అంటే ఇక సుప్రీంను ఆశ్రయించడం లేదని అర్థమైపోయింది. అమరావతిపై హైకోర్టు తీర్పు అమలు విషయంలో వైసీపీ సర్కార్ ఎటూ తేల్చుకోలేకపోతోందని దీంతో అర్థమవుతోంది. రైతులకు ఫ్లాట్లు ఇచ్చే విషయంలో కాస్త ముందడుగు వేసిన ప్రభుత్వం ఆలస్యానికి పరిహారం కోరుతూ రైతులు వేసిన పిటిషన్తో తిరిగి ఆత్మరక్షణలో పడింది. నిధుల కొరత కారణంగా మిగతా భవనాల నిర్మాణం విషయంలో దూకుడుగా నిర్ణయాలు తీసుకోలేకపోతోంది. అలాగని వాటిని పూర్తిగా వదిలేసే పరిస్థితి లేదు.
దీంతో మొక్కుబడిగా పనులు ప్రారంభించి కాలయాపన చేస్తోంది. ఆ పరిస్థితిని గమనించి అక్కడి రైతులు తిరిగి హైకోర్టును ఆశ్రయించారు. దీంతో హైకోర్టు తాజాగా స్టేటస్ రిపోర్ట్ కోరింది. దీంతో ఇప్పుడు 2 నెలల్లో స్టేటస్ రిపోర్ట్ ఇవ్వాల్సి ఉంది. మరి ప్రభుత్వం పనులపై దూకుడు పెంచుతుందా లేక సుప్రీంకోర్టును ఆశ్రయిస్తుందా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇది వాటి తెరచాటు రాజకీయం. కీప్ వాచింగ్ ప్రైమ్9 న్యూస్.